అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో వృద్ధులకి, వికలాంగులకు అందించే పెన్షన్లకి సంబంధించి రూ. 4016, రూ. 6016 ఇక ఎప్పటి నుండి ఇస్తారు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి కూడా ఆసరా పెన్షన్లు ఎప్పటి నుండి వస్తాయని చెప్పేసి కూడా కొంతమంది అడుగుతున్నారు. అలాగే మిగతా వారు ఆగస్టు నెలకి సంబంధించిన ఆసరా పెన్షన్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి కూడా అడుగుతున్నారు. ఈ వీడియోలో పూర్తిస్థాయి సమాచారాన్ని చాలా క్లుప్తంగా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా వీడియో చివరి వరకు చూడండి. కొత్త పెన్షన్లు ఎప్పుడు రాబోతున్నాయి, జూలైకి సంబంధించిన ఆసరా పెన్షన్ ఆగస్టులో ఎప్పుడు ఇవ్వబోతున్నారు అనే సమాచారం. ఇక లేట్ చేయకుండా అప్డేట్లో కనుక వచ్చేసినట్లయితే, ఇప్పుడు సాధారణంగా రూ. 2016 అందిస్తున్న ఈ ఒంటరి మహిళలు, వితంతువులకి సంబంధించి, వృద్ధులకి సంబంధించిన రూ. 2016 పెన్షన్ రూ. 4016 చేయూత పథకం చేయబోతున్నారు. అలాగే వికలాంగులకి ఇప్పుడు రూ. 4016 అందిస్తున్న ఈ పెన్షన్ని రూ. 6016 పెన్షన్గా రాష్ట్ర ప్రభుత్వం మార్చబోతుంది. అయితే ఎప్పుడు మార్చబోతుంది అనే విషయానికి వస్తే మాత్రం, ఇప్పటికే మంత్రి సీతక్క గారు అన్ని జిల్లాలల్లో కలెక్టరేట్లకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అధికారులు తక్షణమే ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో వాళ్ళకి సంబంధించిన పూర్తిస్థాయి జాబితా, గీత కార్మికులు ఎంతమంది ఉన్నారు, వితంతువులు ఎంతమంది, వృద్ధులు ఎంతమంది, వికలాంగులు ఎంతమంది, పూర్తిస్థాయి నివేదికను రాష్ట్ర అధికారులకి ఈ నెల 25 కల్లా సమర్పించాలని చెప్పేసి కోరినట్లుగా తెలుస్తుంది. వచ్చిన నివేదిక ఆధారంగా ఈ పూర్తిస్థాయి జాబితాని ఒక జాబితాగా రూపొందించి రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుతో సమానంగా ఈ ఆసరా పెన్షన్లని, కొత్త పెన్షన్లని ప్రారంభించాలని ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ జాబితా ఏదైతే కలెక్టర్లు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపిస్తారో ఆ నివేదిక ఆధారంగా వికలాంగులకి చేయూత పథకానికి సంబంధించి 2 సపరేట్ కార్డులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుందనే సమాచారం తెలుస్తుంది. ఇక్కడ రూ. 4016 పొందేవారికి ఒక కార్డు, రూ. 6016 పొందేవారికి ఒక కార్డుని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసే విధంగా కొన్ని కార్యాచరణ రూపొందించినట్లుగా తెలుస్తుంది. అయితే నివేదిక తీసుకోవడంలోనే కాస్త ఆలస్యం జరిగే అవకాశాలు ఉన్నాయనే సమాచారం అయితే తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు 31,000 కోట్ల రూపాయలతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ 2 లక్షల రుణమాఫీ ప్రక్రియ పూర్తి కావడంతో తెలంగాణ రాష్ట్రంలో మిగిలిన గ్యారంటీలపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే రైతు భరోసాకి సంబంధించి 7,500 రూపాయల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు నుండి తక్కువ వడ్డీకే రుణం తీసుకోవాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. తదనంతరం రూ. 4,016 అలాగే రేషన్ కార్డుకి సంబంధించిన కార్డుల జారీని చేసి తర్వాత ఈ ఆసరా పెన్షన్కి సంబంధించిన నిధులని కేటాయింపు చేయాలని ఆలోచన చేస్తున్నట్లుగా కొన్ని అప్డేట్స్ అయితే వస్తున్నాయి. మొత్తానికి ఈ ఆసరా పెన్షన్లు కొత్తవి ఎప్పటి నుండి ఇస్తారంటే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ నెల నుండి ఇవ్వబోతున్నారు. అంటే జూలైకి సంబంధించిన ఆసరా పెన్షన్ ఆగస్టులో అందిస్తున్నారు. అంటే ఈ ఆగస్టుకి సంబంధించిన పెన్షనే సెప్టెంబర్లో రూ. 4,016 లబ్ధిదారులు అందుకోపోవడానికి కూడా అవకాశం ఉందనే సమాచారం అయితే తెలుస్తుంది. అయితే జూలైకి సంబంధించిన ఆసరా పెన్షన్ ఆగస్టు నెలలో ఎప్పుడు ఇస్తారనేది కనుక మాట్లాడుకున్నట్లయితే, ఈ నెల 20వ తారీఖు నుండి 30వ తారీఖు మధ్యలో విడతల వారీగా, జిల్లాల వారీగా, కేటగిరీల వారీగా రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్కిల్లో నిధులని కేటాయింపులు చేసే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఈ నెల చివరికల్లా తెలంగాణ రాష్ట్రంలో జూలైకి సంబంధించిన ఆసరా పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం ఈ 3వ వారం, 4వ వారాలలో పూర్తి చేయాలని ప్రణాళికతో ఉన్నట్లుగా తెలుస్తుంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో మరికొన్ని పథకాలకి సంబంధించి రైతు భరోసా 15,000 ఇస్తామని చెప్పేసి, వ్యవసాయ కూలీలకి 12,000 ఇస్తామని చెప్పేసి, ఇక సంబంధిత ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించిన సమాచారం గురించి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించడం జరిగింది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేసినట్లుగా ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. వీటికి సంబంధించిన పూర్తి ప్రక్రియను సెప్టెంబర్ మొదటి వారం కల్లా అధికారులు నివేదికను సమర్పించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులైన ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే మంత్రి సీతక్క గారు కూడా ఆ అంశాలకి సంబంధించి విధి విధానాలపై పూర్తి స్థాయిలో అధ్యయనానికి పలువురిని కమిటీగా ఏర్పరిచినట్లుగా కూడా సమాచారం అయితే ఉంది. ఈ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి జాబితాను రూపొందించి వాళ్ళు ఎంత నిధులు అవసరపడతాయి, పూర్తిస్థాయి జాబితా ఎంత, కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళ జాబితా ఏంటి, అలాగే ఏ కేటగిరీలో అంటే గీత కార్మికులు ఎంతమంది ఉన్నారు, బీడీ కార్మికులు ఎంతమంది ఉన్నారు, వితంతువులు, వృద్ధులు, వాళ్ళకి సంబంధించిన పూర్తిస్థాయి జాబితాను రాష్ట్ర ప్రభుత్వం వేరువేరుగా చేసి వాళ్ళకి ప్రత్యేకమైన కార్డులను మంజూరు చేయాలని ఆలోచన చేసినట్టుగా తెలుస్తుంది. సో తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలలో చాలా స్పష్టంగా డిస్కస్ చేసుకుందాం. ధన్యవాదాలు.